हरिः ओं श्रीगुरुभ्यो नमः। అంత నా పృథుని భార్యామణియగునచ్చి పుడమిపై వడి అడుగిడిన కందు సుకుమార పదాబ్జ సుందరీ రత్నంబునతుల అతులపతివ్రత యగుట చేసి ఆత్మేశకృత సువ్రతాచరణంబును సుమహిత భక్తి శుశ్రూషణమును అర్షేయమగు దేహయత్రయునను వినిచేత మిక్కిలి కృషీభూత దేహియయ్యు ప్రియనాథు కృత కరుణావలోక కరతల స్పర్శనాది సత్కారములను అబల సుఖవృత్తి జంది అయ్యడవులందు కృశత మదిదోపకుండ చరించునపుడు తన మనమున ఏ దుఃఖము అనయంబున్ ఎరుగున ఎట్టి అర్చి నిజాధీశుని ప్రాణరహిత దేహము కనుగొని విలపించి విగత కౌతుకయగుచం మానిత మందరసాను ప్రదేశంబునందు చితారోపమర్థి చేసి లలిత మహానదీ సలిల సుస్నాతయం లలిత మహోదార కర్ణుడైన నాథునకు ఉదక దాన క్రియల్ గావించి అతి భక్తి సురలకు నతులు నచ్చి వన్నికి ముమ్మాటు వలగొని పతిపాద కమల యుగ్గంబు చిత్తమున నిలిపి వీరవరుడైన పృథివీతలేషునందు అనుగమనము సేయునట్టి సాధ్వీన అర్చి కనుగొని దేవాంగనా సహస్రము ఆత్మనాథులగూడినయ్యంబుతోడ పరమోత్కంఠం నమ్మందరగిరి సాను ప్రదేశతలమునవరు సంకురించిరి నవసురభిత వరమందార ప్రసూన వర్షములంతన్ తరమిడి అచ్చరలాడిరి మొరయించిరి శంఖతూర్యములు దివిజులు పాడిరి కిన్నరజనులు పరస్పర నుతులొనరించిరాసు పర్వాంగనలం. మరియు ఇట్లనిది చర్చింపనిట్టి ఆశ్చర్యమెందేనియు కనుగొంటిరే అర్చి అనులతాంగి ధన్యాత్మురాలు గదా తన విభుగూడి ఇందిరా రమణి యజ్ఞేషుగూడి వెనుచను కైవడి అనుగమనము చేసే ఈయమా నిజ హృదయేశుడైన ఘనువైన్యుని ఊర్ధ్వలోకమ్మును పొందును నేడింత వట్టును నిశ్చితంబు పరమయోగేంద్రులకు దుర్విభావ్యమైన దృఢ సుకర్మము వలననతిక్రమించి వైన్యభూమిషు వెనుచని వరుసనోర్ధ్వగమినియునయ్యింతి ఘనత పొంది. హరి ఓం. ఓ విదుర, ఆ పృథు చక్రవర్తి భార్య అయినటువంటి అర్చి తన భర్త యొక్క దేహం నుండి సమస్తమైనటువంటి ప్రాణాలు కూడా వెళ్ళిపోయాయి అనేటువంటి సంగతిని ఈ విధంగా ఆవిడ గ్రహించి దేహం విపన్నాఖిల చేతనాదికం పత్యు పృథివ్యా దయితస్య చాత్మనః ఆలక్ష్య కించిచ్చ విలప్య సాసతే చితామధారోపయదాద్రిసానుని. సతీ పతివ్రత అయినటువంటి సా అర్చి పృథివ్యా భూదేవికి పత్యు పరిపాలకుడైనటువంటి ఆత్మనః దయితస్య తనకు అత్యంత ప్రియుడైనటువంటి ఆ పృథువు యొక్క దేహంలోని విపన్న అఖిల చేతన ఆదికం. విపన్న అంటే మొత్తం అంతా కూడా పోయినటువంటి అన్ని ప్రాణాలు, అఖిల చేతన అన్ని ప్రాణాలు అంటే మానవుడి యొక్క దేహంలో పెద్దలు చెప్పేటువంటి దశ ప్రాణాలు ఉంటాయి అని చెప్తుంటారు. కాబట్టి ఈ దశ ప్రాణాలు కూడా శరీరం అంతా కూడా వ్యాపించి వాటిల యొక్క పనులు చేస్తూ దేహ వ్యవస్థని నిలబెట్టేటువంటి ఎనర్జీ సిస్టమ్స్ని ప్రాణములు అంటారు. దానికి మనకి తెలిసింది ఏమిటంటే లోపలికి పీల్చుకునే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటి వరకు మాత్రమే మనకి ఆ అనుభవంలో ఉండేటువంటి విశేషం.
కానీ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాత్మకమైనటువంటి ప్రాణవాయువులు ఒకసారి శరీరంలోకి ప్రవేశించిన తరువాత ఆ వాయువు శరీరంలో ఉండేటువంటి ప్రతి ఇంద్రియంలోకి కూడా వాటిని గతి మార్చుకుని ఆయా ఇంద్రియాలు ఆ విధంగా పనిచేయడానికి కారణభూతం అవుతూ ఉంటాయి. ఇటువంటి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఇన్హలేటెడ్ వాయువు లోపల 10 రకాలుగా డిస్ట్రిబ్యూట్ అయ్యి శరీర వ్యవస్థని నిలబెడుతూ ఉంటుంది. అందువల్ల విపన్న అఖిల చేతన, అఖిల అంటే మొత్తం లోపల ఉండేటువంటి అన్ని, చేతన అంటే ప్రాణములు, ఆదికం మొత్తం ఆ ప్రాణాలన్నీ కూడా దేహం అలక్ష్య, ఈ దేహాన్ని అలక్ష్య, దీన్ని వదిలేసేసి వెళ్ళిపోయేయి అనేటువంటి విషయాన్ని ఓ విదురా ఈ అర్చి చూసింది తన భర్త యొక్క శరీరాన్ని. అప్పుడు కించిత్ కొంచెం విలప్య ఏడ్చింది. అయ్యో, దేహంలో నుంచి నా భర్త అయినటువంటి వాడు, నాకు ప్రియమైనటువంటి వాడు దేహాన్ని వదిలి వెళ్ళిపోయాడు అనేటువంటి సర్వసాధారణమైనటువంటి భావంతో ఎవరైనా సరే ఆ బాధపడతారు. ఆ బాధలోనికి విలప్య ఏడిచిందయ్యా. ఏడ్చి అప్పుడు అథ అద్రిసానుని చితాం ఆరోపయత్, అక్కడే ఉండేటువంటి ఆ మందర పర్వత ప్రాంతంలో ఆ కొండచర్య మీద చితిని ఏర్పాటు చేసింది అనేటువంటి విషయాన్నే పోతన గారు తన మనమున ఏ దుఃఖము అనయంబు ఎరుగనట్టి అర్చి, ఎప్పుడు కూడా తనకు దుఃఖం అనేటువంటి భావం లేనటువంటి ఆ అర్చి నిజాధీసుని ప్రాణరహిత దేహము కనుగొని, తన నిజాధీశుడైనటువంటి తన భర్త అయినటువంటి ఆయన యొక్క దేహాన్ని, ప్రాణరహితమైనటువంటి ఆ దేహాన్ని కనుగొని విలపించి విగత కౌతికయగుచున్, వెంటనే సాధారణమైనటువంటి మానవ సహజమైనటువంటి ఆ బాధ, ఆ విలాపము, ఆ దుఃఖం ఎలాగైతే ఉంటుందో ఆ దుఃఖాన్ని ఆవిడ అనుభవించి ఎప్పటి విగత కౌతుకయగుచున్, ఆనందం అంతా కూడా కాసేపు స్తబ్దమైపోయినటువంటి పరిస్థితి ఏర్పడిందయ్యా. అలాగే ఏర్పడిన తరువాత మానిత మందర సాను ప్రదేశంబునందు చితారోపమధ్యజేసి, అక్కడ చితని మందర పర్వత సానువుల్లో ఆ చితిని ఏర్పాటు చేసుకుంది కదా. తర్వాత ఏం జరిగింది అంటే విధాయ కృత్యం హ్రదినీ జలాప్లుత దత్వోదకం భర్తురుదార కర్మణ నత్వాది విస్త్రాంస్త్రిజసాంస్త్రి పరీత్య వివేశవన్నిం ధ్యాయతి భర్తృపాదం. కృత్యం చేయవలసినటువంటి కర్మను విధాయ చేసి హ్రదిని జల ఆప్లుత, హ్రదిని అంటే జలాశయం అన్నమాట. ఆ జలాశయంలో ఉండేటువంటి జల ఆప్లుత, ఆ జలంలో పూర్తిగా స్నానం చేసిందే. ఉదార కర్మణ భర్తు ఉదకం దత్వా, ఉదార కర్మణ అంటే చాలా ఉదారంగా సమస్త జీవుల కోసం పాటుపడి జీవులందరినీ పరిపాలించినటువంటి ఉదార కర్ముడైనటువంటి భర్తు, ఆ భర్తకు ఆవిడ ఉదకం దత్వా జలోదకాల్ని, జలతర్పణాల్ని చేసి దివిస్థాన్, అలాగా జలతర్పణాలు చేసింది. తరువాత దివిస్థాన్ స్వర్గంలో అంటే ఊర్ధ్వలోకాల్లో ఉండేటువంటి త్రిదశాన్ దేవతలను నత్వా నమస్కరించింది. అంటే భర్తకి ఈ తర్పణాలు అర్పించిన తర్వాత 2 చేతులు అంజలి ఘటించి ఊర్ధ్వలోకాల్లో ఉండేటువంటి సమస్త దేవతా గణాలకి కూడా త్రిదశాన్ దేవతలందరికీ కూడా నత్వా నమస్కరించి 3 సార్లు పరీత్య ఆ చితి చుట్టూ ప్రదక్షిణ చేసి భర్తృపాదౌ భర్త యొక్క ఆ దివ్యమైనటువంటి పాదాలను ధ్యానిస్తూ వన్ని అగ్నిలోకి ప్రవేశించింది. అంటే సహగమనం చేసేసింది అనేటువంటి విషయాన్నే పోతన గారు మానిత మందర సాను ప్రదేశంబునందు చితారోపమధ్యజేసి లలిత మహానదీ సలిల సుస్నాతయై కలిత మహోదార కర్ముడైన నాథునకు ఉదకదాన క్రియల్గావించి
అతి భక్తి సురలకు నతులు నచ్చి వన్నికి ముమ్మాటు వలగొని 3 సార్లు ప్రదక్షిణ చేసి పతి పాదకమల యుగంబు చిత్తమున నిల్పి తన పతి యొక్క పాదాలను హృదయంలో తలుచుకుంటూ వీరవరుడైన పృథివీతలేషునందు అనుగమనము చేయునట్టి సాధ్వి అచ్చి అటువంటి అనుగమనం చేసినటువంటి మహాపతివ్రత ఆవిడని చూసి దేవాంగన సహస్రము ఆత్మనాథులగూడినయ్యంబుతోడ ఈ విధం అంతటినీ కూడా ఆవిడ చేసిన తరువాత వాళ్ళని చూసి విలోక్యానుగతాం సాధ్వీం పృథుం వీరవరిం పతిం తుష్టుర్వరదా దేవపత్న్యై సహస్రశః ఈ విధంగా ఆవిడ చేస్తూ ఉండేటప్పటికీ వీరవరం వీరుల్లో చాలా శ్రేష్ఠుడైనటువంటి పతిం తన భర్తను అయినటువంటి పృథువుని అనుగతాం అనుసరించి ఈవిడి కూడా వెళ్ళిపోతూ ఉండేటువంటి సాధ్వీం పతివ్రత అయినటువంటి ఆ అర్చిస్ని దేవై సహస్రశః దేవతలతో పాటు సహస్రశః వేలాది సంఖ్యలో ఉండేటువంటి మిగతా దేవగణాలు యక్షుడు గిందరులు ఈ మిగతా దేవగణాలు ఉన్నాయిగా ఈ దేవగణాలు అక్కడ ఉండేటువంటి వానప్రస్థులు ఒకటే ఉంటాయి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా విలోక్య చూచి వాళ్ళు వరాలిచ్చేటువంటి ఆ దేవతల యొక్క దేవపత్న్య ఆ దేవపత్నులందరూ కూడా తుష్టువు కొనియాడారు. అబ్బాయి ఎంత గొప్ప పని చేసింది ఈవిడ, ఇంత సేవ చేసింది, అంతటి మహాత్ముడిని కొలిచింది, చివరి వరకు కూడా సేవ చేస్తూ ఆయనతో పాటే సహగమనం చెందింది, ఎంత పరమసాధ్వి ఈవిడ అని దేవత సహస్ర సంఖ్యలో ఉండేటువంటి ఆ దేవపత్నులందరూ కూడా ఆమెని తుష్టువు కొనియాడారయ్యా. కొనియాడి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే కుర్వచ్చః కుసుమాసారం తస్మిన్ మందరసానుని నదత్స్వమరతూర్యేషు గృణంతి స్మ పరస్పరం. అమరతూర్యేషు అప్పుడు దేవదుందువులు నదుత్సు మోగుతున్నప్పుడు తస్మిన్ ఆ మందర సానుని ఆ మందర పర్వతం యొక్క సానువుల్లో కుసుమాపారం వెంటనే ఈ దేవతా స్త్రీలందరూ కూడా ఆ అగ్నిలో పృథు శరీరం దహించబడుతూ ఉండగా తాను అనుగమనం చేసి తన శరీరాన్ని కూడా పూర్తిగా అగ్నిజ్వాలలకు ఆహుతి చేసి భర్త యొక్క పాదాలను పట్టుకుని సమస్త దేవతలకి నమస్కారం చేసుకుంటూ ఆవిడ అగ్నిజ్వాల స్వరూపంలాగా ఆ మందర పానువుల్లో నుంచి అలాగా ఆకాశం వైపు అక్కడి వెళ్ళిపోతూ ఉండేటువంటి ఆ దివ్యమైనటువంటి దృశ్యాన్ని చూసి కుసుమాసారం పుష్పవృష్టిని కుర్వత్యః ఈ దేవతలు ఈ దేవతా పత్నులు వీళ్ళందరూ కూడా ఆ పుష్పవృష్టిని కురిపించారయ్యా. కురిపించి పరస్పరం గృణంతి స్మ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఆవిడ గురించి ఆవిడ యొక్క సేవ గురించి ఆ పృథు చక్రవర్తి యొక్క గొప్పతనాన్ని గురించి అటువంటి మహానుభావుల యొక్క సేవ చేయడం వల్ల ఆ భార్యకి ఎంత అద్భుతమైనటువంటి పేరు వస్తుంది అనేటువంటి విషయాన్ని భాగవతం చెప్తూ పూర్వకాలంలో సతీ సహగమనం అనేటువంటిది ఉండేది. అది బలవంతంగా చేయడం వల్ల దాంట్లో ఉండేటువంటి కష్ట నష్టాల వల్ల ఏదో మహానుభావులందరూ కూడా కలిసి దాన్ని సహగమనం ఆపి ఆ విధమైనటువంటి ఆ ధర్మాన్ని అది ధర్మం అని ఆ కాలంలో అది ధర్మం అయింది, ఈ కాలంలో అది మంచిది కాదు అనేటువంటిది శాస్త్రాలు కూడా ఒప్పుకోవడం చేత అది ఇష్టపడి సహగమనం చేసేటువంటి విధానమే శాస్త్రంలో చెప్పింది. కానీ బలవంతంగా నిప్పుల్లోకి తోసేసేటువంటి పరిస్థితి ఎప్పుడూ శాస్త్రం చెప్పదు. ఒక స్త్రీని కానీ పురుషుని కానీ బాధ పెట్టేటువంటిది ఎప్పుడు కూడా భారతీయ సంప్రదాయం కాదు. కాబట్టే ఇప్పుడు ఆ పద్ధతి అంతా కూడా లేని పరిస్థితి ఉంది. అది కూడా భగవంతుడి యొక్క విలాసమే అని చెప్పుకోవాలి. అయిన తర్వాత ఏం చేశారు అంటే వాళ్ళలో వాళ్ళు ఈ విధంగా చెప్పుకుంటూ ఉన్నారు. దీనినే పోతన గారు పరమోత్కంఠను అమ్మందరిగిరి సాను ప్రదేశ తలమున వరు సంకురించిరి
నవసురభితవరమందార ప్రసూన వర్షములంతం నవమందార సురభితరమ ప్రసూన వర్షాన్ని ఆవిడ మీద కురిపించి వాళ్ళలో వాళ్ళు తర్వాత ఇంకా ఏం చేశారు అంటే తరమిడి అచ్చరలాడిరి మొరయించిరి శంఖతూర్యముల్ దివిజులు పాడిరి కిన్నరజనులు పరస్పర నుతుల నరించిరా సుపర్వాంగనలను అప్పుడు అప్సరసలు డ్యాన్స్ చేశారు, తర్వాత శంఖసూర్యాలు మ్రోగించారు, తర్వాత దేవతలందరూ కూడా కిన్నర జనులు వీళ్ళందరూ కూడా ఆవిడ యొక్క కీర్తిని, ఆవిడ యొక్క గొప్పతనాన్ని, ఆవిడ యొక్క సేవని, ఆవిడ యొక్క పతిభక్తిని కూడా అందరూ కూడా చాలా సంతోషించి వాళ్ళందరూ కూడా పాడారయ్యా అన్న తర్వాత ఇప్పుడు ఆ దేవతా స్త్రీలు ఓ విదుర వాళ్ళల్లో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అని చెప్పి ఆ దేవతా స్త్రీలు మాట్లాడుకునేటువంటి మాటల్ని విదురుడికి మైత్రేయ మహర్షి చెప్తున్నట్టుగా సుఖబ్రహ్మ గంగానదీ తీరంలో ప్రాయోపవేశ దీక్షలో ఉండేటువంటి పరీక్షణ్ మహారాజుకి చెప్పినటువంటి విధానాన్ని నైమిషారణ్యంలో సూత మహర్షి సౌనికాదులకి వివరిస్తూ చతుర్థ స్కంధం 23వ అధ్యాయంలో 25వ శ్లోకంలో దేవ్య ఊచు ఆ దేవపత్నులు ఈ విధంగా మాట్లాడుకున్నారయ్యా అంటూ అహోయం వధూర్ధన్యా యా చైవం భూభుజాం పతిం సర్వాత్మానా పతిం భజే యజ్ఞేశం శ్రీర్వధూరివ. అహో ఎంత ఆశ్చర్యం! ఇయం ఈ వధూ ఈ పతివ్రత ధన్యా చాలా ధన్యురాలయ్యా యా యవతే భూభుజాం రాజులకు పతిం ప్రభు అయినటువంటి రాజాధిరాజు కదా ఈయన, సమస్తమైనటువంటి రాజులకి ఈయన రాజులకు పతిం ప్రభు అయినటువంటి భర్తను యజ్ఞేశం యజ్ఞేశ్వరుడైనటువంటి శ్రీహరిని వధూ పతివ్రత అయినటువంటి శ్రీహివ లక్ష్మీదేవి వలె ఏకం ఈ విధంగా సర్వాత్మానా భేజే. శ్రీ మహాలక్ష్మి శ్రీహరి యొక్క ఆ పతిని శ్రీహరి యొక్క పాదాలను సేవిస్తూ శ్రీహరితోనే ఉంటూ శ్రీహరికి అనపాయిని అయి శ్రీహరి యొక్క ప్రియురాలై భార్య అయి పత్ని అయి నిరంతర సేవ చేస్తూ అనపాయిని అనేటువంటి పేరు సంపాదించుకున్నటువంటి శ్రీహరి భార్య అయినటువంటి లక్ష్మీదేవిలాగా ఈమె శ్రీహి ఇవ లక్ష్మీ ఇవ అంటే వలె శ్రీహి ఇవ లక్ష్మీదేవి వలె ఏవం ఈ విధంగా సర్వాత్మన అన్ని విధాలుగా భేజే సేవించను అనేటువంటి విధంగా వాళ్ళు ఆ మాటలు మాట్లాడుకున్నారయ్యా అని చెప్పిన తరువాత దీనికే మామూలుగా ఏమిటండి ఇది మానవులకి సంబంధించినటువంటి విశేషమా అనేటువంటి దానికి వెళ్ళి కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి కొంచెం హయ్యర్ లెవెల్లో కానీ దీని యొక్క ఆలోచన చేసినట్లయితే పురుషుడి యొక్క శక్తియే భార్య. ఇది మన భారతీయ సంప్రదాయంలో భార్యకి ఇచ్చినటువంటి గౌరవం ఏమిటి అంటే పురుషుడి యొక్క శక్తి. అంటే పురుషుడు అంటే మానవుడు ఉన్నాడు అనుకోండి, సరే మగవాడు అనుకుందాం, ఆ మగవాడిలో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తియే బయటికి ఎలా కనిపిస్తుంది అంటే ఒక స్త్రీ స్వరూపంలాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే పురుషుడిలో ఉండేటువంటి శక్తిని మనం ఇమాజిన్ చేసి ఆ శక్తిని ఇలా లాగి పక్కన నుంచోబెట్టాం అనుకోండి, ఒక స్త్రీ స్వరూపం కింద అవుతుంది. ఇప్పుడు పురుషుడిలో ఉండేటువంటి శక్తి ఏమిటి అనేటువంటిది అంటే శారీరకమైన బలం, బుద్ధి బలం, తర్వాత క్రియేటివిటీ, తర్వాత సంతానోత్పత్తికి చేయగలిగినటువంటి సామర్థ్యం, లేకపోతే అందులో ఉండేటువంటి వివి, తర్వాత పోషకత్వం, సంతుష్టిపరిచేటువంటి లక్షణాలు ప్రతి మానవుల్లోనూ ప్రతి జీవిలోనూ ఉంటాయిగా. ఈ జీవులు ఇటువంటి వీటిలన్నీ ఈ అంతర్గతమైనటువంటి ఈ భావాలని ఈ శక్తిని ఒక ముద్ద కింద చేసి పక్కన నుంచోపెడితే స్త్రీయే అవుతుంది. కాబట్టి అందుకనే అనపాయిని అనేటువంటి పదం మనకి ఈ మన ఆధ్యాత్మిక సాహిత్యంలో వస్తుంది. అనపాయిని అంటే విడవకుండా ఉండేటువంటిది. ప్రతి పురుషుల్లోనూ శక్తి వాడిని విడిచేసి ఎప్పుడూ శక్తి బయటికి వెళ్ళిపోదుగా. శక్తి బయటికి వెళ్ళిపోయింది అంటే వాడి శరీరం వదిలేసినట్టే లెక్క. కాబట్టి శక్తి తనలోనే ఉంటుంది. ఇటువంటి కాన్సెప్ట్ చెప్పడం కోసం అని చెప్పి భార్య భర్తలో ఉండేటువంటి శక్తి స్వరూపిణి
అవి రెండు ఎప్పుడూ కూడా కలిసే ఉంటాయి. అది జీవితంలో కానీ, మరణంలో కానీ, మిగతా జీవితాన్ని సాగిస్తున్నప్పుడు కానీ ఇద్దరూ కూడా కలిసి ఉండేటువంటి ఒకానొక ఆ అనుబంధం యొక్క స్థితిని భార్యాభర్తల బంధము అని చెప్పి మనకి వివాహ మంత్రాల్లో మనకి అది కనిపిస్తూ ఉంటాయి. అది అర్థం తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అందువల్ల అదే జీవితంలో కలిసి ఉన్నప్పుడు కలిసి ఉన్నారు కాబట్టి దేహత్యాగం జరిగినప్పుడు ఆ శక్తి కూడా ఆ పురుషుడి యొక్క దేహంతో, అంటే ఆ పురుషుడి యొక్క స్థూల దేహంతో పాటు సూక్ష్మదేహంతో సహా కారణదేహంతో పాటు జ్వలించేటువంటి చితి అంటే పరమాత్మ స్వరూపంలోకి లీనం అవడం, ఊర్ధ్వలోకాల వైపు ప్రయాణించడం, ఇద్దరు కలిసే ప్రయాణించడం అనపాయిని తత్వానికి సంకేతంగా ఈ సహగమనం అనేటువంటిది పూర్వకాలం మహర్షులు వాళ్ళు ఆమోదించారు. తరువాత ఇప్పుడు అది మేమిద్దరం సెపరేటు అనేటువంటి భావం లేకుండా మేమిద్దరం కలిసే ఉన్నాము అనేటువంటి విధానంతో ఆ కాన్సెప్ట్ జరిగింది. ఇప్పుడు దాన్ని మనం ఇప్పుడు అప్లై చేయాలనుకోవడం తెలివి తక్కువతనమే అవుతుంది. అది కాదు ప్రస్తుత పరిస్థితిని పాలించి. ఇలాగా శాస్త్రం కూడా బలవంతంగా సహగమనం చేయించడం అనేటువంటిది మహత్తరమైనటువంటి దోషం అని కూడా శాస్త్రం చెప్పింది. సరే, అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇంకా స్తైషా నూనం వ్రజత్యూర్ధ్వమనువైన్యం పతిం సతీ పశ్యతాస్మానతీత్యార్చిర్దుర్విభావ్యేన కర్మణ సా అట్టి ఏష ఈ సతీ, ఈ పతివ్రత అయినటువంటి అర్చిస్తుంది. ఈవిడ నూనె చాలా నిశ్చయంగా డెఫినెట్లీ పతిం భర్త అయినటువంటి వైన్యం వేణుపుత్రుడైనటువంటి పృథువుని అనుసరించి దుర్విభావ్యేన ఊహించశక్యం కానటువంటి కర్మచేత అస్మాన్ మనలను అతిక్రమించి ఊర్ధ్వం వ్రజంతి పశ్యత. చూడండి ఆవిడ ఎలా వెళ్ళిపోతుందో చూడండి అని చెప్పి వీళ్ళందరూ కూడా వాళ్ళు ఆకాశంలో నిలబడ్డారు. ఆకాశంలో నిలబడినటువంటి ఆ దేవతా స్త్రీలందరూ చూడండి ఆవిడ ఎలా వెళ్ళిపోతుందో, మన్ని దాటుకుంటూ వెళ్ళిపోతోంది. అంటే దేవలోకాలని కూడా దాటుకుంటూ ఆవిడ వెళ్ళిపోతోంది. దేనివల్ల? దుర్విభావ్యేన, ఎవరూ కూడా ఊహించశక్యం కానటువంటి విధంగా తన మనసుని, బుద్ధిని, దేహాన్ని, సూక్ష్మదేహాన్ని, స్థూల దేహాన్ని, భావాత్మకమైనటువంటి దేహాన్ని, ప్రాణాత్మకమైనటువంటి దేహాన్ని ఈ భర్త వెళ్ళిపోతూ ఉంటే భర్తతో పాటు ఆ భావంతో, ఆ తేజస్సుతో చూడండి ఎలా వెళ్ళిపోతుందో. మనం ఉండేటువంటి ఈ స్వర్గాది లోకాలను కూడా అతీత్య వీటిని దాటుకుంటూ ఊర్ధ్వం పైకి వ్రజతి వెళ్ళిపోతుంది. చూడండి అని చెప్పి ఈ దేవతా స్త్రీలు అర్చి వెళుతూ ఉండేటువంటి ఆ మార్గాన్ని వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటూ చూపించుకున్నారు. ఇటువంటి భావన చేయడం ఎంతో పుణ్యము అని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి కనీసం భాగవతం చదువుతున్నప్పుడు, భాగవతం వింటున్నప్పుడు ఇటువంటి మహత్తరమైనటువంటి అనపాయిని తత్వానికి శ్రీహరి లక్ష్మీదేవులు అనేటువంటి ఆ కంపారిజన్ని మనకి భాగవతం చెప్పింది. కాబట్టి ఈ పృథు చక్రవర్తి కూడా విష్ణాంశ సంభూతుడే కాబట్టి అర్చి అంటే వెలుగు, శ్రీహి ఆ తేజో విభూతి కాబట్టి ఆవిడ మహత్తరమైనటువంటి శక్తి స్వరూపం కాబట్టి ఇప్పుడు ఈ మరణం అనేటువంటి కాన్సెప్ట్ని వదిలేసి ఆ జ్యోతి స్వరూపంలో లక్ష్మీనారాయణులు ఈ దేవలోకాలన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయేటువంటి విధమైనటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఈ దేవతా స్త్రీలందరూ చూసి తేషాం దురాపకం కిం త్వన్యన్యత్మర్చానాం భగవత్పదం భువి లోలాయుషో ఏ వై నైష్కర్మ్యం సాధయంచుతః అని చెప్పి వాళ్ళు ఏమనుకున్నారంటే, వాళ్ళు మన మానవులు ఎంత గొప్పవాళ్ళర్రా అంటూ మనకి ఒక సర్టిఫికెట్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఏ విధంగా? భూలోకంలో మానవులందరూ కూడా అల్పాయుష్కులు, ఆ దేవలోకాల్లో వాళ్ళు సహస్ర యుగాల పాటు వాళ్ళు ఉంటారు. కానీ మానవుల యొక్క దేహం ఎంత మహా అయితే 100 ఏళ్ళు, మహా అయితే ఏదో 120 ఏళ్ళు, ఇలాగ ఏవో అల్పాయుష్కులైతే ఆయుర్దాయం కలవారే అయినా
ఆత్మ అకర్తని తెలుసుకుని వాళ్ళు నేను పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అహం బ్రహ్మాస్మి స్వరూపమైనటువంటి నేనే అసలైనటువంటి నేను ఆత్మస్వరూపాన్నే అని తెలుసుకుని ఆ ఆత్మ అకర్తని, ఆ ఆత్మకి ఏవి అంటవని, దానికి కర్తృత్వ భోక్తృత్వ ఫలాశక్తిని ఇవన్నీ ఏమీ ఉండవని తెలుసుకుని వాళ్ళు నివృత్తి మార్గంలో ధర్మపరాయణులై ఈశ్వరుడితో కలుస్తూ ఉన్నారు వాళ్ళు. కాబట్టి అట్టి మానవులు సాధించలేనటువంటిది మరొకటి ఏదీ ఉండదు అని చెప్పి మనకుండేటువంటి అద్భుతమైనటువంటి ఆ మహత్తరమైనటువంటి శక్తిని ఈ దేవతా స్త్రీలు చెప్పారు. అంటే దీని అర్థం ఏమిటంటే ప్రతి మానవుడు కూడా నేనెవరు అని తెలుసుకుని నిష్కామంగా ఫలాశక్తి లేకుండా కర్తృత్వ భోక్తృత్వ బుద్ధి లేకుండా సర్వము ఈశ్వరార్పణము అంటూ ఏ విధమైనటువంటి కల్మషాలు లేనటువంటి చిత్త ప్రవృత్తులతో నిరంతరము కూడా నామస్మరణ చేసుకుంటూ భగవంతుడి కథలు వింటూ భగవంతుడి యొక్క పద్యాలు శ్లోకాలు వీటి యొక్క ధ్యానం చేస్తూ బాహ్యమైనటువంటి విషయాల మీద అనాసక్త స్వరూపులై ఉన్నప్పుడు సాధించడానికి ఏది ఉండదు స్మా అని చెప్పి దేవతా స్త్రీలే ఆ వెళుతూ ఉండేటువంటి అర్చిని చూపించి ఆ మాట అన్నారు అంటే మనకి ఎంత గొప్ప సర్టిఫికెట్ ఇచ్చారో చూడండి. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.